రీసెంట్ గా బిఆర్ఎస్పీ విభాగం ఎవరైతే ఉన్నారో మహాన్యూస్ మీద దాడి చేయడం జరిగింది, ఎంతవరకు కరెక్ట్? మహాన్యూస్ మీద దాడి కాదమ్మా, అది నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాని నిరసన ఎట్లా అంటారు మీరు? నిరసనే అంటే రాళ్ళేసి కొట్టడం దాడి కాదా? అది నిరసన అమ్మా, అది ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యంలో అది నిరసన అంటారు. దాన్ని దాడి అన్నారు. దాడి అంటే ఎప్పుడంటే ఇప్పుడు నేను కొడితే నీకు రక్తం వస్తే దాన్ని దాడి అంటారు. నిరసన అంటే కూర్చొని నేను కొడితే నీకు రక్తం వచ్చింది అనుకో, నీకేమైనా ప్రాబ్లం అయిందనుకో, లేకపోతే మీ కెమెరామెన్ కొట్టినామనుకో, ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయిందనుకో, లేకపోతే మీ ఎంప్లాయీని ఇంకేమైనా కొట్టినామనుకో, ఆయనకి ఏమైనా ప్రాబ్లమే, మ్యాన్ హ్యాండ్లింగ్, ఆయనకి రక్తమో లేకపోతే దెబ్బలు తాకుతానో దాన్ని దాడి అంటారు. మాకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నీకు ఎంత ధైర్యం ఉంటుంది? నువ్వు కేటీఆర్ గారు ఫోటో తీసుకొని వేరే వాళ్ళ ఫోటో తీసుకొని ట్రోల్ చేసే అంత ధైర్యం నీకు గడ్డ మీద ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పెట్టింది మీడియా, నీకు మీడియా సాంప్రదాయం, మీడియా పద్ధతి, నీకు మీడియా అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేస్తే ఒకరు డైరెక్ట్ జడ్జివా, లేకపోతే నీకేమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? తెలంగాణ మహాన్యూస్ కి క్షమాపణ మేము చెప్పాలా? మళ్ళీ ఒకసారి నిరసన వ్యక్తం చేయాలనుకుంటుండేమో, చూద్దాం. మళ్ళీ ఒకసారి వాళ్ళ అడ్డు దాటితే నిరసన ఏ విధంగా ప్రజలు చెప్పాలో ఆలోచిస్తారు. ప్రజలకు అభిమానులు ఉంటారమ్మా. నీకు ఒక టీవీ ఛానల్ ఓనర్, నువ్వు ఒక టీవీ ఛానల్ ఓనరు నువ్వు కావచ్చు, అది టీవీ ఛానల్ మా జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఏం మీడియాను, కానీ ఈడ ప్రజలు, ఈ రాష్ట్రము కోట్ల మంది అభిమానులు ఉంటారమ్మా. అట్లా మీరు ఉన్నది లేనిది ఉన్నది పెడితే దాన్ని వేరే విధంగా ప్రజలు తీసుకుని నిరసన వ్యక్తం చేశారు. నెక్స్ట్ అదే నిరసన చేయబోతున్నారా, దాడి చేయబోతున్నారా? ఎప్పుడు నిరసన చేస్తామమ్మా, దాడి చేయం.